ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా రైతులు పండించిన పంటకు సకాలంలో కొనుగోలు చేసి వాళ్ళకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మనము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన వర్షాకాలంలో పండించిన పంటలకు ఎక్కడైతే గవర్నమెంట్కు మన ఓన్లీ చిన్న చింతకుంట మండలానికి సంబంధించి గవర్నమెంట్కు ఒడ్లు ఎవరైతే ఈ పిఎస్సిఎస్ కానివ్వండి, అదేవిధంగా ఐకేపీ సెంటర్ల ద్వారా ఒడ్లు అమ్మడం జరిగిందో వాళ్లకు దాదాపు ఈ నియోజకవర్గం అంటే నా దేవరకద్ర నియోజకవర్గంలో చిన్న చింతకుంట మండలానికి సంబంధించి దాదాపు 7.5 కోట్ల రూపాయలు మద్దతు ధర, అదేవిధంగా 1,16 లక్షల రూపాయలు ఓన్లీ బోనస్ ఈ మండలానికి మేము 500 రూపాయల చొప్పున ఇచ్చినామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే ఆ రైతు పెద్ద మనిషి క్లియర్గా చెప్తా ఉన్నాడు, మేము పోయినసారి పంట పండిస్తే మాకు మద్దతు ధరతో పాటు మాకు బోనస్ కూడా చేసినందుకు మీకు ధన్యవాదాలని చెప్పి ఈసారి తెలియజేస్తా ఉన్నాడు. ఈసారి కూడా మేము ఇప్పుడే ఈ కొనుగోలు కేంద్రాలు గత 3 రోజులుగా అన్ని నియోజకవర్గం అన్ని గ్రామాలలో కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తా ఉన్నాం. వడ్లందరూ కూడా కళ్ళల కాడికి తీసుకొస్తా ఉన్న రైతులు వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి గన్ని బ్యాగ్స్ కానీ మిల్లులు కానీ అదేవిధంగా ఇతరత్ర అన్ని సౌకర్యాలను కూడా కల్పించడానికి ఇక్కడనే మా పిఎస్ఐ చైర్మన్ గారు ఉమామహేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా అప్పంపల్లి పిఎస్ఐ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, మా మార్కెట్ చైర్మన్ కత్తలప్ప గారు అందరూ కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. అధికారులు కూడా నేను ఇప్పుడే అధికారులకు నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా కూడా చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మన వర్షాకాలంలో కూడా మీరు చూసారు, ఎక్కడ కూడా చిన్న అంటే ఇష్యూ లేకుండా చాలా పారదర్శకంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను కొన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు 1,25,00,000 ఎకరాలు 1,25,000 ఎకరాలలో ఈ వరి సాగు చేయడం జరిగింది. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకటే, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మీకు తెలుసు మన వర్షాకాలం కూడా చాలా తప్పుడు ప్రచారం చేశారు. మీరు ఒడ్లు గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు పైసలు ఇయ్యరు, బోనస్ ఇయ్యరు, ఉత్తగానే చెప్తా ఉన్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు మీకు ఎవరిని అడిగినా రైతుకు తెలుస్తుంది, గవర్నమెంట్కి ఎవరైతే సన్న ఓట్లు అమ్మినరో వాళ్ళందరికీ కూడా బోనస్ 1 రూపాయి కూడా బెండింగ్ లేకుండా బోనస్ చేసిన ఘనత ఈరోజు మా ప్రభుత్వాన్ని. కాబట్టి దయచేసి రైతులను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎవరు కూడా ప్రభుత్వానికి తప్ప బయట అమ్మకండి. బయట అమ్మితే మీరే మోసపోతారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పబట్టి కొందరు బయట అమ్ముకొని తర్వాత బాధపడ్డ విషయం మనందరికీ తెలుసు. రైతులు ప్రభుత్వానికి అమ్మండి, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా అన్ని రకాల కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. తప్పకుండా మీరు కొన్న తర్వాత వితిన్ 1 వీక్ మీ మద్దతు ధర డబ్బులు మీ అకౌంట్లో పడితే అదేవిధంగా బోనస్ కూడా తొందరలోనే వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఇక్కడ మిల్లర్ల విషయంలో కానీ ఎక్కడ కూడా తరుగు పేరు మీద గతంలో మీకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తరుగు పేరు మీద మిల్లర్లతో కుమ్మకై ఒక్కొక్క క్వింటాల్కు 5-6 కిలోలు దొబ్బేసిన విషయం మీకు అందరు కూడా తెలుసు. సో ఇట్లాంటివి ఏవి కూడా ఈ ప్రభుత్వంలో జరగనివ్వము. ఖచ్చితంగా మేము రెగ్యులర్గా పర్సూ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న అధికారులకు కానీ చైర్మన్లకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ రైతులకు అండగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.